ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బెంగళూరులో డబుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. తనను దూరం పెట్టిందన్న ఆగ్రహంతో ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు ప్రియుడు. అయితే కూతుర్ని రక్షించుకునేందుకు యత్నించిన ఆమె తల్లి అతని తలపై రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జైపీనగర్లో జరిగిన ఈ 2 హత్యలు కలకలం సృష్టించాయి. 24 ఏళ్ల అనూష, 44 ఏళ్ల సురేష్ ఓ కంపెనీలో పనిచేస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళిద్దరికీ దాదాపుగా 5 ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు వెల్లడించారు పోలీసులు. అయితే తనకు పెళ్లి కాలేదని అనూషకు మాయ మాటలు చెప్పాడు సురేష్. కానీ అతనికి పెళ్లయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్న అనూష సురేష్ను దూరం పెట్టింది. అది భరించలేని సురేష్ చివరిగా ఒకసారి మాట్లాడదామని స్థానికంగా ఉన్న ఓ పార్కుకు పిలిచాడు. అయితే తనతో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెపై కోపంతో రగిలిపోయిన సురేష్ కత్తితో పొడిచి చంపేశాడు. అయితే అనూష ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పార్కులో ఒక వ్యక్తిని కలవాలని, వెంటనే వచ్చేస్తానని తల్లికి చెప్పింది. కానీ కూతురి ప్రవర్తనపై అనుమానంతో అనూషను వెంబడించి పార్కుకు వెళ్లింది తల్లి. ఆమె కళ్ల ముందే కూతురుని కత్తితో పొడవడం చూసిన తల్లి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అక్కడున్న బండరాయితో సురేష్ తలపై బలంగా కొట్టింది. ఈ ఘటనలో అతని స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. కూతుర్ని రక్షించేందుకు ఆమె తల్లి బండరాయితో కొట్టడంతోనే సురేష్ మరణించాడని ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని తెలిపారు పోలీసులు. సురేష్ కత్తితో దాడి చేయడంతో అనూషకు ఛాతీ, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మరణించినట్లు వెల్లడించారు పోలీసులు. మృతురాలి తల్లిని ప్రశ్నిస్తున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.